మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా సామిరిపేట పిఎస్లో మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. చింతపల్లి మండలం కేశనాపురం గ్రామంలోని సర్వే నెంబరు 33, 34, 35లో గల 47 ఎకరాల తమ భూమిని మల్లారెడ్డి అతని అనుచరులు ఆక్రమించుకున్నారంటూ కేశవాపురం గ్రామానికి చెందిన గిరిజనులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాజీ మంత్రి మల్లారెడ్డిపై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతడి బినామీలు మరో 9 మందిపై కూడా కేసు నమోదైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మల్లారెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ సురేందర్ కేసును ప్రజాప్రతినిధుల విచారించే బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయాలని రిజిస్ట్రార్ను ఆదేశించారు. మల్లారెడ్డి అతని బినామీలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో ఎప్పుడైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసులో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ విచారణాధికారిగా ఉంటారు. ప్రాథమిక ఆధారాలు ఉంటే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం ఉంది. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది, అది కూడా 38 అయినా వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు. ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం అదే చేసిర్రు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు అది కాదని అవాస్తవం అని చెప్తున్నారు. సరే, ప్రభుత్వ కక్ష దీంట్లో కక్ష ఏం లేదు.